ధనుస్సు రాశి. గురుదేవ కృష్ణ. క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరంలో ఉగాది తరువాత ఈ ధనుస్సు రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుందో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు చూసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఎలా ఉందండి? ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. అంటే విపరీతమైనటువంటి డబ్బే డబ్బు. కాబట్టి మీరు రాజ్యపూజ్యత 7, అవమానం 5. మిమ్మల్ని ఎవరైనా గౌరవిస్తారు. ఫ్రెండ్స్గా పార్టీలు ఫుల్ డబ్బులు ఉంటాయి కదా చేతులు. అటువంటిప్పుడు మిమ్మల్ని మెచ్చుకోకపోతే తిట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి బంధుమిత్రులందరికీ కూడా మీరు ఈ సంవత్సరం ధనుస్సు రాశి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు. మీ ఇళ్లలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం ఖర్చులు పెట్టుకొని మీరు పెళ్ళిళ్ళు చేస్తారు, కన్యాదానాలు చేస్తారు. ఇలాంటి మంచి పనులు ఈ ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం చేస్తారు. అయితే 3వ ఇంట్లో ఉన్నటువంటి శని అఖండంగా మీకు అన్ని పనుల్లో కూడా బ్రహ్మాండంగా మీరు పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అఖండ విజయం అన్నమాట. అలాగే 4వ ఇంట్లో ఉన్నటువంటి రాహు మాత్రం మిమ్మల్ని పీడించుకు తింటూ ఉంటాడు. ఏదో విధమైన నిరాశ, ఏదో విధమైనటువంటి మనస్తాపం. కారణం ఏమిటి తెలియదు. ఒక లవర్ ఏ విధంగా అయితే వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నారో ఆ విధంగా పసిపిల్లల్లాగా ఈ ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది. అయితే మనకి ఈ ఉగాదికి ముందు మీకు చక్కగా ఏప్రిల్ 22 వరకు, మనకు ఉగాది ఏప్రిల్ 9 నుంచి వస్తుంది కదా 2024 సంవత్సరంలో, పంచమ గురుడు లాభాలు మీకు ఎంతవరకు చవి చూశారు. ఇప్పుడు అసలైనటువంటి లాభాలను మీరు ఈ ఉగాది తర్వాత చూస్తారు. శత్రువులు మీకు చక్కగా మిత్రులైపోతారు. కాబట్టి మీరు ఏం చేస్తారండి? ఈ యొక్క పాజిటివిటీ అనేటటువంటి దాన్ని మీరు పెంచుకుంటారు. ఇక ఈ ధనుస్సు రాశి వారికి మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతువు మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలదాయకంగా ముందుకు తీసుకెళ్తారు. లాభాలు వస్తాయి కానీ టెన్షన్స్ ఉంటాయి అన్నమాట. వర్క్ టెన్షన్స్ అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి మీ సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అనేటటువంటి బాధ మీకు కలుగుతుంది. అలాగే ఈ యొక్క మీతో పాటు పనిచేసేటటువంటి వాళ్ళు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరిస్తారు మీకు పనులు. సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. ఇక మనకి ఈ యొక్క శుక్రుడు యొక్క పరిస్థితిని మనం తీసుకున్నప్పుడు మనం 12 జూన్ 2024 సంవత్సరంలో మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సప్తమ స్థితిగతుడైనటువంటి శుక్రుడు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు చేస్తాడు. మీ భార్య తరఫు నుంచి, మీ అత్తగారుల తరఫు నుంచి రావాల్సినటువంటి ఏదైతే డబ్బు బకాయిలు ఉన్నాయో కట్నల రూపంలో, కానుకల రూపంలో అవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఆ నెలలో వచ్చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మార్స్ అనే కుజగ్రహము 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో 24 ఫిబ్రవరి 2025 వరకు కూడా మీకు సింహరాశి నుంచి మరి ఈ యొక్క కర్కాటక రాశికి వక్రించడం జరుగుతుంది. కాబట్టి స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు తక్కువ రేట్లకి అమ్మడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్థలాలు మీరు ఆ సమయంలో అమ్మద్దు. ఇక మీ పేరు మీద ఉన్నటువంటి ఇళ్ళని అన్నిటిని కూడా 9 అక్టోబర్ 2024 సంవత్సరం తర్వాత అమ్మడానికి పెట్టకూడదు. ప్రమోషన్స్ వస్తాయి, సంతానం కలుగుతుంది. ఇవన్నీ ఈ ఆనందాలతో పాటు మనకి శుక్రుడు 2 ఏప్రిల్ 2024 సంవత్సరం నుంచి మనకి 25 ఏప్రిల్ 2024 అంటే ఉగాది వెళ్ళిన తర్వాత 25 ఏప్రిల్ 2024 వరకు మనకి శుక్రుడు వక్రిస్తాడు. ఆ సమయంలో ఆడవాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మీ మీద కేసులు పెట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము స్త్రీల నుంచి మనము ఎంతో అభిమానాన్ని, మీ భార్య నుంచి, స్త్రీలు అంటే పరస్త్రీలు కాదు, మీ ఇంట్లో మీ అమ్మ, మీ చెల్లి, మీ భార్య, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మరి అదేవిధంగా ఈ యొక్క రవి దగ్గరికి వచ్చేసరికి 16 ఆగస్టు 2024 సంవత్సరం సింహరాశిలో మీకు ఉండి ప్రభుత్వ అన్ని పనులు
అన్ని సబ్సిడీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి అన్ని సబ్సిడీలు మీరే తీసేసుకుంటారనమాట ఈ ధనుస్సు రాశి వాళ్ళు. అంటే దాని ముందు 1,35,000 మంది అప్లై చేశారండి. అందులో 1,00,00,000 మంది ధనుసు రాశి వాళ్ళే ఉంటారు. మీరు ఏమైనా చూడొచ్చారా? జ్యోతిష్కులం మాకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్రహ పరిస్థితి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా అంత ఇదిగా లాభం పొందుతారని నేను చెప్పడంలో ఉద్దేశం అనమాట. అలాగే ఈ యొక్క కుజుడిని మనం తీసుకున్నట్లయితే మనం 20 అక్టోబర్ 2024 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి కుజుడు వెళుతున్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కుక్కలు కలుస్తాయి. కాబట్టి కుక్కలు ఉండే చోటుకి వెళ్ళకండి. అలాగే ఆపరేషన్స్ కంపల్సరీ పైల్స్ ఆపరేషన్స్ ఇలాంటి ఆపరేషన్స్ మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మాకు పైల్స్ లేవండి అంటే మీకు పైల్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ సమయంలో. అలాగే బుధుడు దగ్గరికి వచ్చేసరికి 31 మే 2024 సంవత్సరంలో బుధుడు శుక్రుడు యొక్క మనము వృషభ రాశిలోకి వస్తాడు. మరి ఈ యొక్క మీ మేనమామలు సహాయంతో మీరు శత్రువులను జయిస్తారు. కోర్టుల్లో కేసుల్లో మీరు గెలుచుకొని ఆ డబ్బు అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఉగాది తర్వాత విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. అంతకుముందు డిస్ట్రాక్షన్స్కి లోనవుతారు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోవద్దు విద్యార్థులు. మీరంతా కూడా విదేశాలకు వెళ్ళండి, చదువుతా ఈ యొక్క చక్కటి విశ్వవిద్యాలయాల్లో మీరు చదువుకోండి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఆ తర్వాత ఈ మినప సున్నట్లు తయారు చేయండి, క్యారెట్ పట్టుకెళ్ళి పేదవాళ్ళకి దానం చేయండి చక్కగా. ఆ విధంగా రాహుకి మన ఇంట్లోనే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి వారి యొక్క పాదపద్మాలకి కుంకుమార్చన చేయండి. ఆ తర్వాత ఈ ధనుస్సు రాశి వాళ్ళు చూసుకోండి మీ యొక్క జాతకం ఎలా వెలిగిపోతుందో. కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎప్పుడు సహజంగా వీళ్ళు గురుభక్తి పరాయణులు, దైవభక్తి పరాయణులు. కాబట్టి మీకు డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి రావడానికి రాహు ప్రభావం వల్ల ప్రయత్నిస్తూ ఉంటుంది. మీరు దానికి లోను కాకూడదు. ఈ విధంగా మనకి ఈ ధనుస్సు రాశి వారి కనుక ఈ 2024 సంవత్సరంలో ఈ చిన్న చిన్న ఈ రెమెడీస్ చేసుకోవడం వల్ల మీరు ఎంతో వృద్ధిలోకి వస్తారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా మీరు తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి మొక్కలకి మీరు పూజ చేసుకోవాలా, దీపారాధన చేసుకోవాలా. ఆ తులసి చెట్టు మీద మీరు పసుపు కుంకాలు వేసేసి ఆ చెట్లని నిద్రపోయేలాగా చేసేయకండి, అంటే చనిపోయేలాగా చేసేయకండి. ఎందువలన మనకి ఈ యొక్క పసుపు కుంకుమాలలో ఇప్పుడు అన్నీ కూడా మనకి ఏమొస్తుంది, కెమికల్స్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.